గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనము చెప్పుకోబోయేటువంటి అంశం ఏంటి అంటే సెకండ్ బిఏకి సంబంధించి హెచ్పిటి గ్రూపులకు సంబంధించినటువంటి పాఠాలు ఇవి. సబ్జెక్ట్ వచ్చేసి పొలిటికల్ సైన్స్, పేపర్ 4, సెమిస్టర్ 4, యూనిట్ 1లో మనం ఉన్నాము. అలాగే ఈ యొక్క పేపర్ పేరు ఏంటంటే ఈ పేపర్ పేరు ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్, భారత రాజకీయ ప్రక్రియ అనేది ఈ యొక్క పేపర్ యొక్క పేరుగా మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ యూనిట్లో మనము ఈరోజు పాఠంలో డిస్కషన్ చేసుకోబోయేటువంటి అంశం ఏంటయ్యా అనేది మనం ఒక్కసారి చూసినట్టయితే కనుక కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతాలు, కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్, అదేవిధంగా ద క్రిటిక్స్ ఆఫ్ పొలిటికల్ ఎకనామీ అనే ఒక గ్రంథముల గురించి మనము ఆ యొక్క కమ్యూనిస్ట్ సిద్ధాంతం గురించి, మార్క్స్ యొక్క భావాలు, మార్క్స్ యొక్క చరిత్ర, జీవిత విశేషాలు మరియు ఆయన చెప్పినటువంటి కమ్యూనిజము, వర్గరహిత సమాజము, మిగులు విలువ అనే అంశాల గురించి కిందిటి క్లాస్లో మనము చర్చించుకోవటము జరిగింది. అయితే ఇక్కడ మనము ఈరోజు డిస్కషన్ చేసుకోబోయేటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది మార్క్స్ చరిత్రాత్మక భౌతికవాద పద్ధతి అనే అంశాన్ని మనము ఈరోజు క్లాసులో డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కార్ల్ మార్క్స్ ఏం చెప్పాడంటే సామాజిక అభివృద్ధి వివరణకై గతితార్కిక భౌతికవాద సూత్రాలను అన్వయించడమే చరిత్రాత్మక భౌతికవాదము అని చెప్పేసి కార్ల్ మార్క్స్ మనకి ఇక్కడ ఒక చక్కటి వివరణ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా? ఏం చెప్పాడు? సామాజిక అభివృద్ధి వివరణకై గతితార్కిక భౌతికవాద సూత్రాలను అనువదించడమే చరిత్రాత్మక భౌతికవాదం అని చెప్పేసి కార్ల్ మార్క్స్ ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అలాగే కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి భౌతికవాది అని చెప్పేసి ఆల్రెడీ మనము కింది క్లాస్లో చర్చించుకోవడం జరిగింది. ఈ యొక్క అంశం మీద భౌతికవాద సిద్ధాంతము, చరిత్రాత్మక భౌతికవాద సిద్ధాంతం అనే అంశాన్ని ఒకసారి సైడ్ హెడ్డింగ్గా ప్రస్తావించడం కూడా జరిగింది. మార్పులన్నీ కూడా సమాజాన్ని బేస్ చేసుకుని చరిత్రాత్మక భౌతికవాదంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఆ యొక్క మతాన్ని, చట్టాన్ని, శాసనాన్ని బేస్ చేసుకుని ఉత్పత్తి అనేది జరుగుద్ది అనే విషయాల్ని మనం చరిత్రాత్మక భౌతికవాద సిద్ధాంతంలో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అలాగే మార్క్స్ పరిసరాల ప్రభావము ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు ప్రజల జీవితాన్ని, వారి రాజకీయ సాంఘిక సంస్థలను, భావాలను నిర్దేశిస్తాయని అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా మనం కింది చర్చించుకున్నటువంటి అంశమే మళ్ళా ఒక్కసారి ఇందులోకి రావడం జరిగింది. అంటే ఆ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే మార్క్స్ పరిసరాల ప్రభావం ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవితాన్ని, వారి రాజకీయ సాంఘిక పరిస్థితులు, భావాలను నిర్దేశిస్తాయనేది ఆ యొక్క కార్ల్ మార్క్స్ యొక్క భావంగా మనము భావించవచ్చు. అయితే కార్ల్ మార్క్స్ చెప్పిన విధంగా ఇక్కడ మనకి ఉత్పత్తి అనేది ఎవరు నిర్వహిస్తారు అంటే ప్రజల యొక్క అవసరాలే ఉత్పత్తిని నిర్ణయిస్తాయి అనేది ఇక్కడ క్షుణ్ణంగా కార్ల్ మార్క్స్ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రజల యొక్క సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ప్రభావం అనేది ఈ యొక్క ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. ఉత్పత్తి అనేది ఆ యొక్క అంశాల మీద
ఆధారపడి ఉంటుంది అనే అంశాన్ని కార్ల్ మార్క్స్ స్పష్టంగా మనకి వివరించడము జరిగింది. అలాగే ఆర్థిక పరిస్థితులు పరిశీలన ద్వారానే చరిత్ర అనేది అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది అనేది మార్క్స్ యొక్క భావన. అంటే మనము ఆర్థిక పరిస్థితులను పరిశీలన ద్వారానే, అంటే ఆర్థిక పరిస్థితుల యొక్క పరిశీలన ద్వారానే చరిత్ర యొక్క గమనాన్ని మనము అధ్యయనం చేయడానికి వీలుంటుంది అనేది కార్ల్ మార్క్స్ యొక్క భావన అని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే మనము ఆర్థిక పరిస్థితుల్ని బేస్ చేసుకుని ఆర్థిక పరిశీలన ద్వారానే, ఆర్థిక పరిస్థితుల పరిశీలన ద్వారానే చరిత్రను అవగాహన చేసుకోవడానికి వీలుంటుంది అనేది కార్ల్ మార్క్స్ యొక్క భావన. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే మనిషి బతకడానికి తినాలి అనే సూత్రంతో చరిత్రాత్మక భౌతికవాదం ప్రారంభమవుతుంది అని చెప్పేసి కార్ల్ మార్క్స్ చెప్పాడు. అంటే మనిషి బతకడానికి తినాలి అనే సూత్రంతో ఈ యొక్క చరిత్రాత్మక భౌతికవాదం ప్రారంభమవుతుంది అనేది కార్ల్ మార్క్స్ యొక్క భావన. మనిషి పుట్టినప్పటి నుంచి ముందర తన యొక్క ఫస్ట్ నీడ్, తన యొక్క మొదటి అవసరం ఏంటంటే తిండి, గాలి, నీరు. అసలు అతను పుట్టినటువంటి సమయం నుంచి మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే మరణించే వరకు కూడా తినడానికి మనిషి అనేది జీవించడం జరుగుతుంది. ముందర తిన్న తర్వాత గాలి, నీరు, దీని ద్వారా మరి ఫస్ట్ నీడ్స్ అని చెప్పుకోవచ్చు, మొదటి అవసరాలుగా మనము భావించవచ్చు అని చెప్పేసి మన కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. అందుకే ఈ సూత్రంతోనే చరిత్రలో భౌతికవాద సిద్ధాంతం ప్రారంభం అవుతుంది అనేది కార్ల్ మార్క్స్ గారి యొక్క భావము. అలాగే మానవుని జీవనము దైనందిన పరిసరాలను తీర్చే వస్తువుల ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఈ ద్రవ్యం అనేది ఏ రకంగా సృష్టించబడింది అంటే మానవుని యొక్క అవసరాలను తీర్చడానికి ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువుల్ని కొనుక్కోవడానికి ద్రవ్యం అనేది ఉద్భవించింది అనేది కార్ల్ మార్క్స్ యొక్క భావము. అంటే మానవుని యొక్క అవసరాలను తీర్చడానికి ఉత్పత్తి ప్రారంభమైంది అనేది కూడా కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయంగా మనము భావించవచ్చు. అలాగే ఏం చెప్పాడంటే మానవుని జీవనం దైనందిన పరిసరాలను తీర్చే వస్తువులు ఉత్పత్తి మీద ఆధారపడి ఉంది. వస్తువులు ఏవైతే ఉన్నాయో మనిషి యొక్క అవసరాలు తీర్చేవి, ఇవన్నీ కూడా ఉత్పత్తి మీద ఆధారపడి ఉన్నాయి అనేది కార్ల్ మార్క్స్ యొక్క మాట. అలాగే మానవులు సమిష్టిగా అంటే ఉత్పత్తి వస్తువులు కృషిలో ఇక్కడ ఉత్పత్తి వస్తువులు యొక్క కృషిలో ముఖ్యమైనది మానవులందరూ సమిష్టిగా పనిచేయనప్పుడే అధిక ఉత్పత్తి పొందవచ్చు అనేసి ఇక్కడ కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. అంటే మనకి అవసరమైనటువంటి వస్తువుని ఉత్పత్తి చెయ్యాలి అంటే మానవులందరూ సమిష్టి వస్తోత్పత్తిలో పాల్గొనబడాలి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకనే మానవునికి అవసరమైనటువంటి అవసరాలన్నీ తీరుతాయి ఎప్పుడైతే కొద్దిమంది ఉత్పత్తిదారులు ఉండడం వల్ల మనుషుల యొక్క అవసరాలు అనేవి తీరవు. ఈ రకంగా కొద్ది మొత్తంలో వస్తువుల్ని ఉత్పత్తి చేయడం వల్ల ఆ వస్తువులు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ అవసరమే. ఎప్పుడైతే తక్కువ మొత్తంలో వస్తువుల్ని ఉత్పత్తి చేయటం జరుగుతుందో అప్పుడు ఆ వస్తువులకి డిమాండ్ అనేది ఏర్పడి ఆ వస్తువు యొక్క గిరాకీ ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల ఈ విధంగా పెట్టుబడిదారులు అనేవాళ్ళు మన దగ్గర ఉన్నటువంటి డబ్బునంతా కూడా ఒక ధన రూపంలో కానీ మన యొక్క కార్మికుల యొక్క శ్రమ రూపంలో కానీ దోచేసుకుంటున్నారు. అందువల్ల మానవులందరూ కూడా సమిష్టిగా ఉత్పత్తిలో పాల్గొనాలి అని చెప్పేసి కార్ల్ మార్క్స్ తన చరిత్రాత్మక భౌతికవాద సిద్ధాంతంలో క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈయన ఇంకేం చెప్పాడు అంటే, వ్యక్తులు తమ జీవిత అవసరాలను తీర్చుకునే ప్రయత్నాల ఫలితంగా ఏర్పడిందే సంఘం. అంటే సంఘం ఏ రకంగా ఏర్పడింది అనే అంశాన్ని ఒక్కసారి పరిశీలించినట్టయితే, ఆది మానవుల యొక్క క్రమ పరిణామం తీసుకున్నట్టయితే స్టార్టింగ్లో ఆది మానవుడు ఆహారం కోసం మాత్రమే జీవించాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదిమ సమాజంలో నేను చెప్పుకున్నాం, ఆదిమ సమాజం ఏ రకంగా ఉండేది అనే విషయాన్ని క్లుప్తంగా మనం వివరించినప్పుడు, మానవుడు ఆది మానవుడిగా అవతరించినప్పుడు తన ప్రథమ అవసరం ఏంటంటే ఫస్ట్ నీడ్ ఈజ్ ఫుడ్. ఆహారం కోసమే నివసించాడు. ఆహారం ఏదైతే ఉందో దానికోసమే ఎల్లవాళ్ళ పాటుపడేవాడు. ఆహారం దొరికితే దాంతో సంతృప్తి పడేవాడు. ఈ విధంగా మానవుని యొక్క అవసరం అనేది ఆహారం అనేసి మనం చెప్పుకోవచ్చు. అయితే రాను రాను అతను ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమాజం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, తన కనీస అవసరాలని తీర్చుకోవడానికి మానవులు ఈ సొసైటీ అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సొసైటీలో వస్తువుత్పత్తిని కూడా జరిగింది. ఈ వస్తువు యొక్క ఉత్పత్తి ఎవరికి అంటే, అప్పుడు సొసైటీగా ఏర్పడినటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవసరాలను తీర్చడానికి కోసం ఈ వస్తు ఉత్పత్తి అనేది ఏర్పాటు చేయటం జరిగింది అనే విషయాన్ని కార్ల్ మార్క్స్ ఆయన యొక్క సిద్ధాంతంలో ప్రస్తావించాడు. ఓకేనా? అంటే వ్యక్తులు తమ జీవిత అవసరాలను తీర్చుకునే ప్రయత్నాల్లో ఫలితంగా ఏర్పడిందే సంఘం అనేసి ఈ రకంగా మనకి తెలియజేశాడు. అలాగే వ్యక్తుల అవసరాలు ఆ రకంగా వ్యక్తుల యొక్క అవసరాలు తీరుతాయనే అంశాన్ని కూడా మనకి ఇక్కడ ప్రస్తావన చేశాడు. ఉత్పత్తి కారకాలపై ఏవైతే ఉత్పత్తి కారకాలు ఉంటాయో ఆ ఉత్పత్తి యొక్క కారకాలపై యాజమాన్య నియంత్రణ ఎవరికైతే ఉంటుందో వారే సామాజిక జీవనానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై ప్రభావాన్ని చూపుతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి చెప్పాడు. ఎవరికైతే ఈ మానవుల యొక్క అవసరాలు తీర్చడానికి ఉత్పత్తిని చేస్తాడో ఆ యంత్రాలు, సామానము, అదేవిధంగా ద్రవ్యము ఎవరి యొక్క చేతిలో ఉంటుందో వాళ్ళే సమాజ జీవనానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై వాళ్ళు ప్రాధాన్యత చూపించగలరు, వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. అలాగే మానవుడు తన జీవిత అవసరాలను తీర్చుకోవడానికి చేసినటువంటి కృషి, మానవుడు తన జీవిత అవసరాలు తీర్చుకోవడానికి చేసినటువంటి కృషిని కార్ల్ మార్క్స్ 4 దశలుగా విభజించాడు అనేది మన యొక్క భావం. అంటే మానవుడు తన అవసరాలను తీర్చుకోవడానికి ఏం చేశాడు అంటే, కృషి చేసే క్రమంలో ఈ 4 అంశాలని బేస్ చేసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రథమ దశని మనము తీసుకున్నట్టయితే కనుక, ఈ ప్రథమ దశలో ఏ విధమైనటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చాడు అనేసి మనం పరిశీలించినట్టయితే గనక, ప్రథమ దశలో ఉత్పత్తి శక్తులు తక్కువగా ఉండి, అంటే ప్రథమ దశలో ఉత్పత్తి శక్తులు
తక్కువగా ఉండి సమిష్టిగా అందరికీ అందుబాటులో ఉండేవి. మనము ఇందాక చెప్పినట్టు విధంగా ప్రథమ దశ అయినటువంటి ఆదిమ సమాజంలోనికి ఒక్కసారి పరిశీలించినట్టయితే అక్కడ ఏ విధంగా ఉత్పత్తి జరిగింది, ఆ యొక్క ఆది మానవుడికి అవసరాలు తీరాయా లేవా అనేది పరిశీలిస్తే ఇక్కడ ప్రథమ దశలో ఉత్పత్తులు తక్కువగా ఉండి సమిష్టిగా అందరికీ అందుబాటులో ఉండేవి. అంటే ఆ కాలంలో ఉత్పత్తి అనేది చాలా తక్కువ, ఉత్పత్తి శక్తులు అనేవి చాలా తక్కువగా ఉండేవి. సమిష్టిగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆనాటి ఆదిమ సమాజం ఏర్పడింది అనేది కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయం. అలాగే ఈ ఆదిమ కమ్యూనిస్టు సమాజం వర్గరహితంగా ఏర్పడింది అనేసి కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. అయితే నిన్న ఈ అంశం గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం ఆల్రెడీ. ఎందుకంటే ఆదిమ సమాజంలో వర్గరహిత కమ్యూనిస్టు సమాజం ఉన్నదని చెప్పేసి నిన్న డిస్కషన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉత్పత్తి సరిపడగా ఉండేదని చెప్పేసి అక్కడ ఎవరికి వారు ఇండివిజువల్గా వాళ్ళ యొక్క ఆహారాన్ని సంపాదించుకోవడం, సమిష్టిగా దాన్ని పంచుకోవడం అనే విషయాల గురించి కిందిటి ఆదిమ సమాజం అనే అంశంలో చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి వర్గం అనేది ఇక్కడ ఏర్పడలేదు అని చెప్పేసి కార్ల్ మార్క్స్ గారు చెప్పడం జరిగింది మనకి. అలాగే ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ అందరూ ఉత్పత్తి కార్యకలాపాల్లో సమిష్టిగా పాల్గొనేవారు. అంటే అందరూ కూడా ఉత్పత్తి కార్యకలాపాల్లో సమిష్టిగా పాల్గొనేవారు కాబట్టి ఇక్కడ వర్గరహిత సమాజం అనేది ఏర్పడింది అనే విషయాన్ని కార్ల్ మార్క్స్ స్పష్టంగా మనకి తెలియచేయటము జరిగింది. అలాగే సమిష్టిగా పాల్గొనడం ద్వారా ఏం జరిగింది అనేది మనం తెలుసుకున్నట్టయితే పురుషులు వేటాడి మృగాలను తీసుకురావడము, చేపలు పట్టడము, పనిముట్లను తయారు చేయటము మొదలగు పనులు నిర్వహించేవారు. ఆనాటి ఆదిమ సమాజంలో ఉన్నటువంటి పురుషుల్ని స్త్రీల్ని ఒక రకంగా మనం పరిశీలించినట్టయితే సమిష్టి ఉత్పత్తి సాధనం అనేది వీళ్ళు సాధించేవారు. దానిలో భాగంగా పురుషులు వేటాడి మృగాల్ని తీసుకువస్తే దాంతోపాటు పనిముట్లు కూడా తయారు చేసేవారు. ఏంటంటే ఈ యొక్క జంతువుల్ని వేటాడడానికి అవసరమైనటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఆ పనిముట్లని తయారు చేసి వేటాడినటువంటి జంతువుల్ని ఇంటికి తీసుకొచ్చి ఆ యొక్క స్త్రీలకి అప్పచెప్పడం జరిగేది. అప్పుడు స్త్రీల యొక్క పాత్ర ఏంటంటే స్త్రీలు ఇంటి పనులు, బట్టలు నేయడము మొదలగు పనుల్లో నిమగ్నులై ఉండేవారు. శ్రమలో ప్రత్యేకీకరణగా మొదటి దశ ఏర్పడింది అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే ఆనాటి స్త్రీలు ఏం చేసేవారంటే ఇంటి పనులతో పాటు బట్టలు నేయడం అనే విషయంలో ఆరితేరి ఆ యొక్క రకమైనటువంటి పనులు చేసేవారు. ఈ విధంగా వర్గం అనేది లేదు, సమిష్టిగా ఆహారాన్ని వేటాడి తీసుకొచ్చి అందరూ కూడా పంచుకొని ఆ విధంగా తమ యొక్క ఆకలిని తీర్చుకునేవారు అని చెప్పేసి కార్ల్ మార్క్స్ చెప్పడం జరిగింది. అందుకే ఆనాటి ఆదిమ సమాజాన్ని లేదా ప్రథమ దశను కమ్యూనిస్టు దశగా అంటే వర్గరహిత సమాజంగా ఆయన వివరించడం జరిగింది. ఓకేనమ్మా, రైట్. ఇంకొక రెండవ దశకి వచ్చేటప్పటికి రెండవ దశలో ఏ విధమైనటువంటి మార్పు సంభవించింది అనేసి
మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ రెండవ దశలో ఏం జరిగింది అంటే రెండవ దశలో వినిమయం వస్తువులు మారకము చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. లోహం కరిగించుట ప్రారంభమైనది. నూతన పనిముట్లు నూతన ఉత్పత్తి విధానాలు సృష్టించాయి. అవసరమైన మేరకు ఉత్పత్తి పెరిగింది. శ్రమ గిరాకీ కూడా పెరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే వినిమయ వస్తువులు మరియు మారకం చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇక్కడ మనం ఏం చేసామంటే వినిమయ మారక వస్తువులు ఏర్పాటు చేయటం జరిగింది అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే మారకం వస్తు మార్పిడి పద్ధతి అనేది యొక్క రెండవ దశలో ఆరంభమైంది అనేది ఇక్కడ వివరణ. అంటే మనకి అప్పుడు ద్రవ్యం అనేది ఉండేది కాదు. ఒకళ్ళు మాంసాన్ని ఇస్తే వాళ్ళు ఇంకో విధమైనటువంటి విధానాన్ని ఇవ్వడం, లేదంటే మనం ధాన్యాన్ని ఇస్తే వాళ్ళు బియ్యం ఇవ్వడం, ఈ విధమైనటువంటి మనం మేకలు ఎత్తే వాళ్ళు ఆవులు ఇవ్వడం, వాళ్ళ ఆవులు ఎత్తే మనం మేకలు ఇవ్వడం, ఈ విధమైనటువంటి వస్తు మార్పిడి విధానం అనేది ఈ రెండవ దశాకాలంలో ఆరంభమైందని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా లోహాలను కరిగించడం ప్రారంభమైనది. ఈ రెండవ దశ కాలంలో వచ్చేసేటప్పటికి లోహాలను కరిగించి వాటికి వస్తు రూపాన్ని దాల్చే విధంగా ప్రయత్నం కూడా జరిగిందని చెప్పేసి కార్ల్ మార్క్స్ మనకి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకేం చెప్పాడు అంటే నూతన పనిముట్లు నూతన ఉత్పత్తి విధానాలు సృష్టించబడ్డాయి. ఇక్కడ నూతనమైనటువంటి వస్తువులు నూతన ఉత్పత్తి కారకాలు కూడా సృష్టించబడ్డాయి అనేది కార్ల్ మార్క్స్ యొక్క అభిప్రాయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రథమ దశలో ఏంటి, వస్తువుల్ని రాయిలతోనూ కొన్ని ఈటెలతోనూ ఆ రాయిలతో కొన్ని వస్తువులు తయారు చేసుకుని జంతువుల్ని వేటాడడం జరిగింది. అలా తెచ్చినటువంటి జంతువుల్ని సమిష్టిగా పంచుకొని తినేవారు అనే విషయం కూడా మనం చర్చించుకోవడం జరిగింది. రెండవ దశకు వచ్చేసేటప్పటికి మనిషి అభివృద్ధి చెందాడని మానవుడు, దానిలో భాగంగానే ఏం జరిగింది అంటే వస్తు మార్పిడి విధానం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు లోహాలని కరిగించడం కూడా జరిగిందని చెప్పాం. ఆ కరిగించినటువంటి లోహాల ద్వారా కొత్త వస్తువుల్ని ఏర్పాటు చేయడం అనే దాన్ని అంటే ఈ రకంగా తెలుసుకుంటే రాగి ఇనిమి అనే వస్తువుల్ని ఈ రెండవ దశలో మానవుడు ఉపయోగించాడు అనేది మనకు తెలుస్తుంది. ఓకేనమ్మా. ఇలాగా ఏర్పడిన తర్వాత ఇంకేం చెప్పాడంటే ఈయన అవసరం మేరకు ఉత్పత్తి పెరిగింది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అవసరం మేరకు ఉత్పత్తి పెరిగింది. ఫస్ట్ స్టార్టింగ్లో ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉండేది, అందరికీ సరిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఉత్పత్తి అనేది పెరిగింది అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే మనిషి యొక్క అవసరాలు అనేవి పెరిగితే ఎప్పుడైతే మనిషి యొక్క అవసరాలు అనేవి పెరుగుతాయో ఆటోమేటిక్గా ఉత్పత్తి యొక్క గిరాకీ పెరుగుతుంది, ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతుంది అని చెప్పేసి కార్ల్ మార్క్స్ భావం. ఆ శ్రమ గిరాకీ కూడా పెరిగింది, ఆ యొక్క శ్రమ గిరాకీ కూడా పెరిగింది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఒకటి మనం చూసుకున్నట్టయితే ఉదాహరణకు చూడండి, ఒక వరి అనేది ప్రపంచవ్యాప్తంగా అంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ అవసరం అనుకోండి. వరి అనేది ప్రపంచంలో ఎక్కడా పండుతలేదు, కేవలం ఇండియాలోనే పెరుగుతుంది పండిస్తున్నారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఉత్పత్తిని పెంచవలసి వస్తుంది. ఎందుకంటే డిమాండ్ పెరిగింది కాబట్టి ఆల్రెడీ ఉత్పత్తిని పెంచాలి. ఉత్పత్తి అనేది ఎప్పుడైతే పెంచుతామో ఆటోమేటిక్గా శ్రమశక్తి అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ కార్ల్ మార్క్స్ స్పష్టంగా వివరించాడు మనకి. అర్థమైందమ్మా. అంటే సమగిరాకీ కూడా పెరిగింది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే అప్పటి ఉత్పత్తి సాధనాలు వాటికి సంతృప్తి కల్పించలేకపోయాయి అని చెప్పేసి ఇక్కడ కార్ల్ మార్క్స్ యొక్క భావము. రైట్. ఇక ఈ రకంగా చెప్పాడనమాట. అంటే మారక విలువలు తెలిసినవి, వస్తువు మారక ద్రవ్యం అనేది ఏర్పడింది, లోహం అనే దాన్ని కనుగొన్నాడు, ఆ లోహం ద్వారా కొత్త వస్తువులు ఏర్పాటు చేశాడు. ఈ విధంగా చూసుకుంటే ఉత్పత్తి పెరిగిందన్నాడు. ఉత్పత్తి పెరగడంతో
గిరాకీ పెరిగింది అన్నాడు. గిరాకీ పెరగడం వల్ల శ్రమ శక్తి పెరిగింది అని చెప్పేసి కార్ల్ మార్క్స్ నీట్గా మనకి ఈ రెండవ దశని వివరించడం జరిగింది. ఇక మూడవ దశకు వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే